రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మండలంలో 5.50 కోట్ల పనులకు మండిపల్లి ప్రారంభోత్సవాలు చేశారు. రాబోయే స్థానిక సంస్థ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయాన్ని సాధిస్తుందన్నారు. ఈ రోజు రాయచోటి నియోజకవర్గం చిన్నమండ మండలంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఒక పక్కలైతే అభివృద్ధి ఏవైతే చేశామో ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవాలు కూడా జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఇదే రోజున 5,20,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు కొన్ని ఉంటే ప్రారంభోత్సవాలు కూడా కొన్ని చేయడం జరిగిందంటే ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఏ పల్లెలో ఏ వార్డులో గత వైసీపీ పాలకులు మంచి చేసిన పాపాను పోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కొత్త సీసీ రోడ్ల నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణము, గ్రామాల్లో గతంలో అర్ధంలో ఆపేసిన సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఏదైతే రైతు భరోసా కేంద్రాలని వాళ్ళు చెప్పుకుంటున్నారో అవి అలాంటి వాళ్ళని కూడా రిపేర్లు చేయడము, కాంపౌండ్ వాళ్ళు కట్టడం. ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారంటే ఎక్కడైనా వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఉంది అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ చిత్తశుద్ధి లేదో వాళ్ళు ఒకసారి చెప్పుకోవాలి. మీరు చేసిన తప్పులను కూడా ఈ రోజు క్షమించి ప్రజల దగ్గరికి మీరు రాలేకపోతున్నారు. మేము ఈరోజు ప్రజల దగ్గర దర్జాగా 2 సంవత్సరాల తర్వాత పల్లెల్లోకి కానీ వార్డులలోకి కానీ పోతా ఉంటే మంగళహారతులు పలుకుతా ఉన్నారు ప్రజలు. రేపు రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. 100% కైవసం చేసుకునే విధంగా కూటమి పార్టీకి ఆదరించే విధంగా ప్రజలు ఉండాలని తెలియజేసుకుంటున్నా. జై హింద్.